మేడ్చల్ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. 1-2 సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా డీటైన్ చేశారంటూ దాదాపు 60 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో వర్సిటీకి చేరుకుని ఆందోళన చేపట్టారు. మల్లారెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వివాదం తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, అక్కడ పరిస్థితి ఏంటి? మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన దిగారు. ప్రధానంగా థర్డ్ ఇయర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థుల విషయంలో దాదాపు ఫైనల్ ఇయర్కి వెళ్ళడానికి దాదాపు 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ అధిక ఫీజులు వేస్తుంది. దీనంతటికి కూడా కారణము ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ప్రధాన కారణం అంటూ కూడా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ రోజు ఆందోళన దిగారు. అయితే అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. అక్కడికి పోలీసులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా అక్కడ చేరుకొని విద్యార్థులకు బాసటగా నిలిచారు. ప్రస్తుతం అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వారందరినీ కూడా సంధానించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేసి నిబంధనల విరుద్ధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ఈ యొక్క మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవహరిస్తుంది. అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థులని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నట్టు కూడా విద్యార్థులు వాపోతున్నారు. ప్రస్తుతం అక్కడ చాలా వరకు ప్రభుత్వం దీనిపై శ్రద్ధ వహించి అగ్రికల్చర్ యూనివర్సిటీపై మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఏదైతే యూనివర్సిటీ నిబంధనలు పాటించకుండా విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నటువంటి యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా విద్యార్థులు ఆందోళన పట్టుబట్టారు. కొద్ది క్రితమే మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం కూడా చేశారు. మల్లారెడ్డి వ్యతిరేకంగా నినాదాలు కూడా విద్యార్థులు చేస్తున్నారు. వారందరికీ సపోర్ట్ గా అటు మాజీ ఎమ్మెల్యే అటు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు కూడా అక్కడ చేరుకొని విద్యార్థులకు సపోర్ట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబట్టి ప్రస్తుతం అయితే కాలేజ్ వద్ద కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వారందరినీ కూడా పోలీసులు అక్కడ చేరుకొని వారందరూ కూడా నివారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల అటు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తుందనేటువంటి విద్యార్థులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క యూనివర్సిటీ చర్యలు తీసుకోవాలని మాత్రం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ని డీటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? యాజమాన్యం ఏం చెప్తోంది ఈ విషయం పైన? అగ్రికల్చర్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులను 4th ఇయర్ కి వెళ్ళాలంటే ముందు ఆ బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఫీజుల విషయంలో ఏదైతే అన్ని క్లియర్ చేసిన తర్వాతనే వారందరినీ కూడా 4th ఇయర్ పంపుతామని మాత్రం అగ్రికల్చర్ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ చెప్తుంది. కానీ 4th ఇయర్ కి బ్యాక్లాగ్స్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ యొక్క డిటైన్ చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు థర్డ్ ఇయర్ నే ఉండిపోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 4th ఇయర్ కి వెళ్ళాలంటే ఈ డిటైన్ చేయడం వల్ల 4th ఇయర్ కి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి డిటైన్ అనేటువంటి పదాన్ని అసలు యూనివర్సిటీ నుంచే తీసివేయాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్. ఎక్కడా కూడా జయశంకర్ సంబంధించిన యూనివర్సిటీలో కావచ్చు, అదేవిధంగా కొన్ని యూనివర్సిటీలో కావచ్చు ఇలాంటి డిటైన్ అనే పదం ఎక్కడ కూడా లేదు. కానీ కేవలం మల్లారెడ్డి యూనివర్సిటీలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ డిటైన్ అనే పదాన్ని యూజ్ చేసి విద్యార్థులతో ఫీజులు వసూలు చేసి వారి వేధింపులకు గురి చేస్తున్నారు. కానీ విద్యార్థులు వాపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా డిటైన్ చేయడం అనే పదాన్ని నిషేధించాలి. ప్రధానంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థులు ఆందోళన పట్టుబట్టారు. వారికి మద్దతుగా మైనంపల్లి హనుమంతరావు కూడా అక్కడ చేరుకుని విద్యార్థులకు బాధ్యతగా నిలిచారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం ఆలోచించాలంటూ కూడా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్.